गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। పరమ కృపామూర్తి అయిన పరమేశ్వరులు ఆ హాలాహల విషాన్ని తాగి ప్రపంచాన్నే రక్షించి నీలకంఠుడిగా ప్రకాశిస్తున్నారు. ఇలా హాలాహల విషం నుంచి పరమేశ్వరుడు కాపాడిన తర్వాత మళ్ళీ అందరూ వాళ్ళు తన యొక్క దిగుల్ని వదిలేసి అమృతమథనం అనే ఆ కార్యాన్ని మళ్ళీ ప్రారంభించారు భగవంతునితో పాటు. ఇలా అమృతమథనం ఇప్పుడే సరిగ్గా చేసేదానికి వాళ్ళకు అది ఒక ట్రాక్ పైన వచ్చింది. ఇప్పుడే బాగా దాని మథనం చేస్తున్నారు. అలా మథనం చేస్తూ ఉండేటప్పుడు మొదట ఏమొచ్చిందంటే, మొదట వచ్చి హాలాహలం విషం వచ్చింది. రెండో వస్తువుగా చూసినారంటే దాంట్లో నుంచి కామధేను వచ్చింది. ఆ కామధేను వచ్చిన తర్వాత బ్రహ్మ ఋషులందరూ మాకు యాగయజ్ఞములకు అనుష్ఠానములకు ఈ కామధేను కావాలి అని దాన్ని తీసుకున్నారు. ఆ కామధేను యొక్క నివాస స్థానం ఆ బ్రహ్మ ఋషుల దగ్గర స్వర్గంలో ఉంటుంది అని కామధేనుని బ్రహ్మ ఋషులు తీసుకునేస్తారు. తర్వాత ఉచ్చైశ్రవస్ అనే ఒక గుర్రం వచ్చింది, అశ్వం. దాన్ని మహాబలి నాకు కావాలి, నేను తీసుకుంటాను అంటే సరే అన్నారు. అందరూ మహాబలి ఉచ్చైశ్రవస్ని తీసుకున్నారు. అందరూ అలా చూస్తుండేటప్పుడు తర్వాత దాంట్లో నుంచి ఒక కైలాస పర్వతంలాగా తెల్లగా ఒక ఏనుగు లోపల నుంచి వచ్చిందంట. చాలా షార్ప్గా 4 దంతములతో లోపల నుంచి బయటకు వచ్చింది. ఏమిటంటే ఐరావతం. ఆ ఐరావతను చూస్తే అందరికీ ఆశగా ఉంది. ఇప్పుడు ఇంద్రుడు తనకి కావాలి అని అనుకున్నారు. వెంటనే ఇంద్రుడు తీసుకున్నారు. అందరూ సరే అనేస్తున్నారు. ఇప్పుడు ఐరావతం ఇంద్రుడి దగ్గరకు వచ్చింది. ఇదైన తర్వాత ఇలా మథనం చేస్తూ ఉండేటప్పుడు కౌస్తుభం అనే ఒక రత్నం వచ్చింది. ఆ కౌస్తుభాన్ని చూస్తే అత్యద్భుతంగా ఉంది. దానికి ఇదే వెల, ఇంతవరకు దానికి యొక్క ఖరీదు ఇంత అని చెప్పలేము. అది అంత గొప్ప రత్నం. దాని భగవంతుడు చూశారు, ఇన్ని కష్టములు మీకోసం పడుతున్నాను, ఈ కౌస్తుభాన్ని నేను తీసుకుంటాను అని కౌస్తుభాన్ని మహావిష్ణువు తీసుకున్నారు. అందరూ సంతోషపడ్డారు. ఆ కౌస్తుభాన్ని మెడలో వేసుకున్నారు. ఇప్పుడు మహావిష్ణువే కౌస్తుభాన్ని ఎందుకు తీసుకున్నారు? ఆయనకి కౌస్తుభం వల్ల ఏమిటంటే, ఇక్కడ పెద్దలందరూ అనేటప్పుడు ఈ కౌస్తుభం అది వచ్చి పెద్దది గొప్పది అంటూ భగవంతుడు తీసుకోలేదంట. భగవంతుడు తీసుకున్నందువల్ల ఆ కౌస్తుభానికి అంత గొప్ప మాహాత్మ్యం. ఎందుకంటే ఇంకా ఎన్నో రత్నములు ఉన్నాయి, ఆ రత్నముల పేరు కూడా ఎవరికి తెలియదు. కానీ కౌస్తుభాన్ని అందరికీ ఎందుకు తెలిసిందంటే భగవంతుడు మెడలో పెట్టుకున్నాడు కాబట్టి. అలాంటి ఒక మాహాత్మ్యాన్ని భగవంతుడు ఆ కౌస్తుభానికి ఇచ్చారు అంటూ బ్రహ్మనిష్ఠులు అన్నారు. తర్వాత 6వ వస్తుగా కల్పక వృక్షం అనేది వచ్చింది. ఆ కల్పక వృక్షం యొక్క నివాస స్థానం స్వర్గలోకం అంటూ అది వెళ్ళిపోయింది. తర్వాత అప్సరస స్త్రీలు వచ్చారు. ఆ అప్సరస స్త్రీలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు గెలుస్తారో వాళ్ళు వెనకాల పోతాం అని నిర్ణయించుకున్నారు. భగవంతుడు దేవతాపక్షంగా ఉన్నందువల్ల వీళ్ళే గెలుస్తారు, తర్వాత మనం దేవత దగ్గర వెళ్ళిపోతాం అంటూ వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. తర్వాత ఆ చోటు నుంచి ఇప్పుడు 8వగా ఇప్పుడు 7 వస్తువులు వచ్చినాయి. తర్వాత 8వ వస్తువుగా ఏమొచ్చిందంటే సాక్షాత్ మహాలక్ష్మి వచ్చిందంట. ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే శ్రీమద్ భాగవతంలో 8వ స్కంధం, 8వ అధ్యాయం, 8వ శ్లోకం, 8వ వస్తువుగా అష్టలక్ష్మితో మహాలక్ష్మి వచ్చింది అనేది ఆశ్చర్యంగా అది వచ్చి అలా ఉంది. అలాగా మహాలక్ష్మి మళ్ళీ పుట్టిందంట. ఎందుకు మళ్ళీ మహాలక్ష్మి అవతారం చేసిందంటే, ఎప్పుడు చూసినా భగవంతుడు వైకుంఠం వదిలేసి వెళ్ళిపోతున్నారు. అందుచేత నిత్యవాసం తనకు కావాలి. ఆ నిత్యవాసం ఎక్కడ దక్కుతుందంటే భగవంతుని యొక్క వక్షస్థలంలో తాను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనతోనే ఉండాలి, ఎప్పుడు తన నాథుడితోనే ఉండాలి అంటూ శ్రీనివాసుడిగా ఆ శ్రీ మనసులో ఆ వక్షస్థలంలో ఉంది కదా ఆ శ్రీ, అందుకే అతనికి భగవంతునికి శ్రీనివాసుడు అని పేరు. అంటే ఆ శ్రీనివాసుని యొక్క మనస్సులో తాను ఎప్పుడూ పర్మనెంట్గా ఉండాలి అంటూ ఇప్పుడు మహాలక్ష్మిగా అవతారం చేసింది అంటూ పరమభాగ్యం. ఏమిటంటే మనకి మహాలక్ష్మి యొక్క అవతారం మనకు శుక్రవారం నాడు పారాయణం చేసే భాగ్యం ఈ మహాలక్ష్మి యొక్క అవతారం. అలాంటిది పరమభాగ్యం. భగవంతుడు ఇలా మనకు ఈ సంకేతం అని పేరు ఇలా వచ్చి ఆ రోజుల్లో ఇలాంటి విషయాలన్నీ జరిగింది అంటే దీని భగవంతుడు తాను అంగీకరించారు అని తెలుస్తుంది. అలాగా గొప్ప మహాలక్ష్మి యొక్క అవతారం శుక్రవారం నాడు మనకు దక్కింది. ఇది శుక్రవారం నాడు వస్తుందా అని చూశాను, శుక్రవారం నాడు మనకు దక్కింది.
అది తర్వాత మహాలక్ష్మి వచ్చిన తర్వాత చేతిలో ఒక అందమైన హారం, స్వయంవరం. ఆ స్వయంవరం అనే దానికి ఏర్పాట్లని జరిగింది. దీని లోపల మహాలక్ష్మి ఆవిర్భావం కాబట్టి బ్రహ్మనుషులందరూ ఏం చేసినారంటే, దేవతలు బ్రహ్మనుషులు అందరూ మంగళకర స్నానం చేయించి అన్ని నదుల్లోనూ తీర్థము తీసుకొచ్చి అక్కడ ఉండే క్షీరాబ్ది నుంచి పాలు అన్ని తీసుకొచ్చి మంగళకరమైన అభిషేకములు, స్నానములు జరిపించారంట మహాలక్ష్మికి. ఇక్కడ ఎలాగైతే గుళ్ళో జరుగుతుందో అలా. ఇటుపక్క చూస్తే ఒకరందరూ వేదములు చదువుతున్నారు, అటుపక్క గంధర్వులు గానం పాడుతున్నారు. తర్వాత ఇంకొంతమంది దేవతలు వాళ్ళు ఇలా వాద్యములు అది వాయించుకుంటూ ఇలా సంభరంగా ఒక మహాలక్ష్మి యొక్క ఆరాధన అభిషేకములన్నీ ఇలా జరిగింది. ఇలా జరిగిన తర్వాత సాక్షాత్ సముద్రరాజుడే తండ్రి స్థానంలో ఆయన వచ్చి ఈ పసుపు మామిడి పండు ఉంది కదా, ఆ మామిడి పండు ఉండే ఆ రంగులో అందమైన ఒక పట్టు చీర తెచ్చేయించారంట, దీన్ని ధరించుకోవాలి అంటూ మహాలక్ష్మికి. తర్వాత అక్కడ నుంచి వరుణ భగవంతుడు వచ్చి వైజయంతి మాలను వచ్చి గిఫ్ట్గా ఇచ్చారు. వైజయంతి మాలను వేసుకోవాలని మహాలక్ష్మికి సమర్పించారు. తర్వాత విశ్వకర్మ మహాలక్ష్మీదేవికి కావాల్సిన అన్ని నగలు తెచ్చిచ్చారు. సాక్షాత్ సరస్వతీదేవి ముక్తాహారం తీసుకొచ్చి సరస్వతి అమ్మ సమర్పించింది. తర్వాత బ్రహ్మదేవులు తన సాక్షాత్తుగా తామరపు తెచ్చి ఇచ్చారంట, ఒక తామరపు మాలలాగా తెచ్చి ఇచ్చారు. వెంటనే మహాలక్ష్మి ఆ మాలను తీసుకొని వివాహం ఆడేదానికి బయలుదేరి వస్తుంది. మహాలక్ష్మి శ్రీమన్నారాయణను శ్రీనివాసని వివాహం ఆడేదానికే ఇప్పుడు జన్మించింది. కానీ ఒక నాటకంలాగా, స్వయంవరంలాగా జరుగుతుంది. ఈ మహాలక్ష్మిని చూసి అందరూ వివాహం ఆడాలి అనుకుంటున్నారంట. పెద్దలందరూ హాస్యంగా చెప్పేటప్పుడు మహాలక్ష్మిని చూసిన వెంటనే ఆ వాసుకుని వదిలినారు, మందర పర్వతాన్ని వదిలినారు, అన్నీ వదిలినారు. ఈ మహాలక్ష్మికి వివాహం జరిగితేనే పైన అమృతమచనం అంటూ అందరూ వాళ్ళ చేతిలో ఉండే మేకప్ బాక్స్ అన్నీ తీసుకొని వాళ్ళ తల దువ్వుకొని ఇలా తను సుందరంగా నిలబడేదానికి ప్రారంభించారంట. మహాలక్ష్మి తన మెడలో మాల వేయదా అంటూ సిద్ధంగా ఉన్నారంట అందరూ. ఇప్పుడు మహాలక్ష్మి యొక్క స్వరూపాన్ని బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. ఇలా కాళ్ళలో గొలుసు అది పెట్టుకొని మెల్లగా నడిచేస్తుందంట మహాలక్ష్మి. ఆ గల్లు అనే శబ్దంతో ఉత్తమ స్త్రీ లక్షణం. అలాగ ప్రసన్న ముఖంతో మందహాసంతో ఇలా నడిచి వచ్చే మహాలక్ష్మిని చూసి అందరూ ఆశపడుతున్నారు. ఇలా ఈ సమయంలో ఒక శ్లోకం ఉంది, మా గురుదేవులు కూడా అంటారు. సించన్నూపుర శోభిపాదకమలా మందస్మితోద్యన్ముఖీ కంజాక్షీం కుచభార భీరువిలసన్ మధ్యాం క్వణత్కంకణాగాం శంవాద్యైః పరిసేవితాం సువసనాం జాంబూనదాలంకృతాం అంబాం తాం ప్రణతోస్మి కృష్ణరమణీం లంబాలకాం రుక్మిణీ. శ్రీ వ్యాసరాయులు అనే మహాత్ములు కర్ణాటక దేశంలో జీవించారు. వారి యొక్క శిష్యులైన వాదిరాజులు చేసిన శ్లోకం. ఆయన సాక్షాత్ రుక్మిణీదేవి యొక్క భక్తుడు. ఈ శ్లోకం చూసినారంటే బ్రహ్మనిష్ఠులు వర్ణించలాగే ఉంటుంది. ఎలాగైతే సించన్నూపుర శోభిపాదకమలా అలా కాళ్ళు గల్లుమనే అలా గలుసును అలా శబ్దించుకుంటూ వయ్యారంగా నడుచుకుంటూ ఉత్తమ స్త్రీ లక్షణం మందహాసముఖంతో కరుణా కటాక్షంతో ఇలా వచ్చే ఆ మహాలక్ష్మిని ఈ శ్లోకం వర్ణించేది అలాగుంటుంది. అలాగైనా కృష్ణరమణి అయిన ఆ రుక్మిణిని మనం భజిస్తాము అని ఒక శ్లోకం ఆయన అన్నారు. ఇక్కడ ఈ శ్లోకానికి ఆశ్చర్యం ఏమిటంటే, అది రుక్మిణిని తీసి ఏ దేవత పేరు పెట్టినా కానీ దాంట్లో అది చేరిపోతుంది. పార్వతీం అన్నా కానీ సరే, రాధికాం అన్నా కానీ సరే, వైదేహీం అన్నా కానీ సరే, ఎవరైనా సరే అది అన్వయం అయిపోతుంది. అలాగా అద్భుతమైన ఒక శ్లోకం ఇది సమయంలో గుర్తొచ్చింది కాబట్టి దీన్ని కూడా చెప్పినాను. అలాగ బ్రహ్మనిష్ఠులు మహాలక్ష్మి ఇలా నడుచుకుంటూ వచ్చింది ఆశ్చర్యంగా ఉంది. ఇలా మాల వేసేదానికి మహాలక్ష్మి నడుచుకుంటూ వస్తుంది. అక్కడ చూస్తారంటే అందరూ నిలబడుకోనున్నారు, మహాలక్ష్మితో వివాహం చేసుకోవాలి అంటూ. ఇక్కడ ఏమిటంటే స్వయంవరంలో ఏముంటుంది, ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు బాగున్నారో వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళతో పాటు లోకంలో ఉండే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇదే కదా ప్రపంచంలో ఉండేది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మహాలక్ష్మి చూసేటప్పుడు ఒట్టి అందం మాత్రమే చూడలేదు, ఎవరు గుణవంతుడుగా ఉన్నారు,
తనకు గుణం ఉండేలాగా తనకు తనకు సాటిగా ఎవరున్నారు అంటూ అలా చూసుకుని మొదట గుణాన్నే చూసిందంట మహాలక్ష్మి. అలా ఎవరున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క మెడలో వేస్తాము అంటూ ఇది ఒక నాటకంలాగా స్వయంవరంలాగా జరుగుతుంది. ఇలా చూస్తూ వచ్చేటప్పుడు యక్షులు, దేవులు, కిన్నెలు, గంధర్వులు అందరూ నిలబడుకుంటున్నారంట తన మెడలో ఈ మాల పడదా మాల పడదా అంటూ. ఎవరిని చూసినా కానీ తనకు కావాల్సిన అన్ని గుణములు ఉన్నట్టు తెలియటం లేదు కాబట్టి ఇలా చూస్తూ వస్తుందంట మహాలక్ష్మి. ఈయన మెడలో వేస్తామా వేస్తామా అంటూ ఇలా వస్తుంది. కానీ మనసులో తృప్తి లేదంట వీళ్ళ మెడలో వేసేదానికి. దాన్ని కొంచెం సూక్ష్మంగా, అంటే వీరు వారును కాదు కాబట్టి ఒక ఒక సూక్ష్మంగా వర్ణించారు బ్రహ్మనిష్ఠులు. ఆ సూక్ష్మాన్ని పెట్టుకొని ఇతనే అతడు అతడే అతను అలాగా చెప్తారు ఆ శ్లోకాలను పెట్టుకొని. మొదట ఒకరిని చూసిందంట. అదేమరేనంటే మంచి తపస్సు ఉండే ఆయన, కానీ కోపాన్ని గెలపనివాడు. ఈ కోపం మాత్రం చాలా తప్పు. కోపం ఉండేవాడితో మనం జీవించగలమా? ఎప్పుడు చూసినా కోపపడుతున్నాడంటే ఆ కోపాన్నంతా వాడి దగ్గర చూపించకుండా ఇంకో దగ్గర వెళ్ళి వీడి గురించి ఉండేదంతా చెప్పేస్తుంది. ఎందుకంటే వాడి దగ్గర చెప్పుకోలేదు కాబట్టి. అందుకంటే ఎవరైనా కోపపడుతున్నారంటే పురుషులందరూ కోపాన్ని తగ్గించుకోండి. ఎందుకంటే మీ పేరంతా అక్కడ రిపేర్ అయిపోతుంది పైకి వెళ్ళి. అందుచేత కోపాన్ని తగ్గించుకోవాలి. ఇలా కోపంగా ఉండేవాడితో కాపురం ఎలా చేయగలము? అందుచేత కోపంలో ఉండేవాళ్ళకి ఇంత ఉన్నా కానీ కోపం ఉంది కాబట్టి వద్దనుకుంది. తర్వాత ఇంకొకరు ఉన్నారు. ఆయన అన్ని ప్రభావంలో ఉండే ఆయన. ఎవరంటే శుక్రాచారి. ఎందుకంటే అసురులకి ఏ కష్టం వచ్చినా కానీ శుక్రాచారి దగ్గరే అడుగుతారు. శుక్రుడు కానీ నవగ్రహంలో వచ్చినారంటే శుక్రదశ అందరూ సౌఖ్యంగా ఉంటారు. అలాగా మంగళకరమైన మూర్తి ఆయన ఉన్నాడంట అక్కడ. ఆయన మెడలో మాల వేస్తామా అంటే ఆయన యొక్క సంఘం వచ్చి బాగలేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా అసురులతో పాటు ఉంటూ వాళ్ళతో పాటు ఎప్పుడు చూసినా వాళ్ళు దుష్టులుగా ఉంటూ వీళ్ళు మన ఇంటికి వచ్చినారంటే పెళ్ళైన తర్వాత ఇదంతా మనకు కష్టంగా ఉంటుంది అని సంఘం బాగలేదు కాబట్టి వద్దనుకునింది. తర్వాత ఇంకొకరు ఉన్నారు. వాళ్ళ మెడలో వేస్తామంటే వద్దనుకున్నారు. ఎందుకంటే అతడు కామాన్ని జయించలేదు. ఇలా కామాన్ని జయించిన వాడిని పెళ్లి చేసుకుంటే అది నరకం అయిపోతుంది. ఎక్కువ కోపపడేవాడిని కూడా పెళ్లి చేసుకుంటే నరకము. అలాగే కామం ఎక్కువ ఉండేవాళ్ళకి నరకమే. బ్యాలెన్స్గా ఉండేతేనే జీవితంగా ఉంటుంది కదా. అది ఎవరంటే చంద్రుడు మొదలైన వారు అంటారు. ఇక్కడ బ్రహ్మదేవుని కూడా అంటారు. అంటే కామం చేయలేదు కాబట్టి బ్రహ్మదేవుడు, చంద్రుడు వీళ్ళందరూ వచ్చారు. అందువల్ల ఈ దోషం అనేది కనిపించింది, మెడలో వెయ్యలేదు అని అన్నారు. దీని తర్వాత ఎవరంటే ఒకడు త్రిలోకాధిపతి, దేవతలందరికీ ఇంద్రుడు. ఎందుకంటే దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడి మెడలో వేస్తామంటే ఈ దేవేంద్రుడిని చూస్తే జాలేస్తుందంట మహాలక్ష్మి. ఎందుకంటే తనకు ఒక కష్టం వచ్చిందంటే తాను నిర్భయంగా ఉండి దాన్ని ఎదుర్కొని దాంట్లో నుంచి బయటికి రావాలి. అది లేకపోతే ఏమి మళ్ళీ మొగతనం. అది కాకుండా ఏ కష్టం వచ్చినా కానీ బ్రహ్మదేవుని దగ్గర వెళ్ళి అడగటం, మహావిష్ణు దగ్గర వెళ్ళి అడగటం, సూర్యవంశ రాజాకుల దగ్గర వెళ్ళి అడగటం, వీళ్ళని అడగటం, వాళ్ళని అడగటం అంటూ ఇలా అక్కడక్కడ ఇలా అడుక్కుంటూ తన యొక్క కష్టమును తను స్వయంగా తీర్చుకునేవాడు అలాగుండేవాడి వల్ల ఏం ప్రయోజనం అంటూ అతని దగ్గర దోష దృష్టి వచ్చింది, వద్దనుకునింది మహాలక్ష్మి. దీని తర్వాత ఒకరున్నారు. వాళ్ళెవరంటే చిరాయువు ఎప్పుడు ఉండేవారంట. వాళ్ళెవరంటే మార్కండేయ మహర్షి మొదలైన వారు. పరమేశ్వర యొక్క అనుగ్రహం వల్ల ఎప్పుడు 16 వయస్సు మీకు అని అనుగ్రహం చేశారు. అందుచేత దీర్ఘ సౌంగల్యం అనేది ఉంటుంది. వీళ్ళ మెడలో మాల వేస్తామా అని చూసేటప్పుడు మహాలక్ష్మికి తోచిందంట, వీరు మనతో పాటు సుఖంగా మన యొక్క దాంపత్య జీవితాన్ని, కాపురాన్ని చక్కగా కాపురం చేసుకోవాలని పెళ్లి చేసుకోలేదు. అయితే వీళ్ళకేమిటంటే వాళ్ళు మార్గశిర మాసంలో శివపూజ చేసేటప్పుడు వాళ్ళకి పూజలకి, పొంగలి ఇవన్నీ చేసేదానికి, ఇంట్లో పనులు చేసేదానికి, పూజలవి ఎత్తి పెట్టేదానికి ఒక అమ్మాయి కావాలి. దానిగా నేను అన్నీ చేస్తాను కానీ నాతో పాటు ఉండాలి. ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నామంటే మనం సుఖంగా ఉండలేము అంటూ ఇలా హాస్యంగా అంటారు. అందుచేత వాళ్ళని వద్దనుకున్నారంట మహాలక్ష్మి. దాని తర్వాత ఒకరున్నారంట కొంతమంది. వాళ్ళంటే పెద్ద పెద్ద త్యాగం చేసిన వాళ్ళందరూ ఉన్నారంట. ఇలాంటి త్యాగం చేసిన వాళ్ళంతా చూస్తే మనకు వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉంటుంది కదా. వాళ్ళ మెడలో వేస్తామంటే వాళ్ళ దగ్గర కూడా ఒక దోష దృష్టి అనేది కనిపించింది. ఏమి దోష దృష్టి అంటే ఈ త్యాగం చేసిన వాళ్ళందరూ సౌఖ్యం కోసం స్వార్థపరంగా లేకుండా ఇంకొకరు సుఖంగా ఉండాలని చేయలేదంట. వాళ్ళందరూ చేసింది వెనకాల మన సోషల్ మీడియాలోను తర్వాత పేపర్లోనూ వీళ్ళు పెద్దగా త్యాగం చేసిన వారిని అడ్వర్టైజ్మెంట్ కోసం, ప్రాపగాండా కోసం చేశారు. వాళ్ళ దగ్గర అలాంటి దోషం ఉన్నందువల్ల వాళ్ళ మెడలో వేసేదానికి ఇష్టం లేదు మహాలక్ష్మికి. ఇంకొంతమంది ఉన్నారంట మహావీరులైన కార్తవీర్యార్జున మొదలైన వారు వచ్చినారంట వివాహానికి, పెళ్లి చేసుకోవాలి అని.
వీళ్ళ మెడలో మాల వేస్తామా అంటే చూస్తే అప్పుడు వద్దనుకున్నారు. ఎందుకంటే ఈ వీరం అనేది శరీర బలం ఉండేంత వరకే కదా. కొన్ని రోజులైన తర్వాత వీరం అనేది వెళ్ళిపోతుంది. వయసైన తర్వాత వీరం అనేది ఉండదు కదా. వీళ్ళు మంచి గుణవంతులుగా ఉన్నారా అంటే ఎవరు గుణవంతులుగా ఉండేలాగా తెలియలేదు అంటూ వీళ్ళను వద్దనుకుంది మహాలక్ష్మి. తర్వాత ఒక అతనున్నాడు. అతను ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు ఉంటాడు, ఎంతవరకు ఉంటాడని తెలియ త్రికాల సత్యము, ఈ ప్రపంచమంతానికి ఆధారంగా ఉండే అతను ఎప్పుడు ప్రియంగానే ఉంటాడు. తన భార్య కోసం తన సగం శరీరాన్నే ఇచ్చాడు. ఇలాగ ఉండే అతనికి మనం మెడలో మాల వేస్తామా అని అనుకునింది. ఎవరంటే పరమేశ్వరుడంట. పరమేశ్వరుడు మెడలో మాల వేస్తాం. కానీ మనం కాపురం పెట్టేది మొదటి రోజు శ్మశానంలో వెళ్ళి కాపురం పెట్టాలంటే ఎలా జీవించగలం? ఇది ఒక్కొక్కరి యొక్క మైండ్ సెట్. ఇలా పార్వతీదేవికి ఇది చాలు, ఇదికే సుఖం అని ఉండింది. కానీ మహాలక్ష్మి ఎలా కాదు, తాను సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉంచాలి అంటూ ఉండే మహాలక్ష్మికి ఇది సరిలేదు అని తోచింది. ఇక్కడ ఏమి సారం అంటే మహాలక్ష్మి మహావిష్ణువుని పెళ్లి చేసుకోవాలి. ఇదంతా ఒక నాటకంలాగా జరిగి చివరిగా భగవంతుని దగ్గరే కదా వెళ్ళాలి. అందుచేత ఇవన్నీ జరిగి వీళ్ళు వద్దు అని వెళ్ళేటప్పుడు చివరిగా భగవంతుడు మహావిష్ణువు ఉన్నారంట. రమాముకుందం నిరపేక్షమీప్సితం. ఇలాగా వీళ్ళందరూ పెళ్లి చేసుకుంటారా, నా మెడలో వేస్తారా, మాల వేస్తారా అని ఎదురు చూస్తూ ఉండే వీళ్ళ గోష్ఠిలో ఇది జరిగితే జరగని, లేకపోతే లేని భగవత్ సంకల్పమును అలా ఉండే భగవంతుడు ఇలా ముఖాన్ని తిప్పుకొని ఉన్నారంట. తిప్పుకొని ఉండే ఆ భగవంతుని చూసిన వెంటనే తనకు కావాల్సిన అన్ని గుణములు ఈ మహావిష్ణు దగ్గరే ఉన్నాయి అంటూ ఆ మాల వెళ్ళి భగవంతుని యొక్క మెడలో వేసిందంట మహాలక్ష్మి. మహావిష్ణు వివాహం ఆడేదే కదా సరి. ఇదంతా ఒక నాటకం లాగా జరిగింది. దీంట్లో సారమైన విషయం ఏమిటంటే మనం డబ్బులు కావాలి, మహాలక్ష్మి కావాలని ప్రపంచంలో చుట్టినామంటే రాదు. మనం దాన్ని ఎదురు చూడకుండా మన పనులను వీటన్నిటిని చక్కగా చేసుకున్నామంటే మనం వద్దనుకున్నా కానీ మహాలక్ష్మి మన తలుపులు తట్టుకొని మన దగ్గర వస్తుంది అనేది సూక్ష్మమైన విషయం. అలా బ్రహ్మనిష్ఠులు అలా చెప్పి ఈ మహాలక్ష్మి యొక్క అవతారం ఎందుకంటే మహాలక్ష్మి అనేది మీరు ఇలా భక్తుల్ని చూసేదానికి అప్పుడప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అందుచేత ఎప్పుడూ మీ వక్షస్థలంలోనే ఉంటూ మిమ్మల్ని నుంచి ఒక్క క్షణము కూడా నేను వచ్చి విడకుండా ఉండాలి. అందుకోసమే ఇప్పుడు నేను ఈ మహాలక్ష్మిగా వచ్చినాను, మీ నన్ను స్వీకరించాలి అని చెప్పిన వెంటనే భగవంతుడు కూడా సంతోషంగా ఆ స్వీకరించేదానికి ముందు అమ్మా నీ యొక్క కటాక్షంతో ఈ ప్రపంచాన్నంతా చూడు, అందరూ కష్టపడుతున్నారు ఈ ప్రపంచంలో, ఇప్పుడు శాపం వచ్చి అందుచేత నీ కటాక్షంతో ఈ ప్రపంచమంతా చూడు, అందరూ సంతోషంగా ఉంటారు నీ మంగళమైన కటాక్షంతో అని భగవంతుడు చూడమంటే మహాలక్ష్మి యొక్క కటాక్షం వల్ల ప్రపంచమంతటా మంగళం జరిగిందంట. దాని తర్వాత ప్రభువుల యొక్క వక్షస్థలంలో నిత్యవాసం చేసుకుంటూ మహాలక్ష్మి ఉండింది. ఇప్పుడు ఈ మహాలక్ష్మి అనే వివాహంలాగా జరిగింది కదా. అప్పుడే దేవతలందరికీ తెలిసింది ఈ మహావిష్ణువు వివాహం చేసుకునేదానికి ఇవన్నీ జరిగింది అంటూ భగవన్ మాయలో పడిపోయి వాళ్ళు వచ్చిందంతా తెలుసుకొని అందరూ సంతోషపడి మహావిష్ణువుకు నమస్కారం చేసి వాళ్ళు పుష్పములంతా భగవంతుని యొక్క తలపైన పుష్పవర్షం వేసి అందరూ సాక్షాత్ మహావిష్ణువుకి మహాలక్ష్మికి నమస్కారం చేశారు. ఇప్పుడు మహాలక్ష్మి వివాహం స్వయంవరం అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడే గుర్తొచ్చింది, అమృత మథనానికి కదా వచ్చినాము, అమృతం కోసం వెళ్తాము, అందరూ బయలుదేరి మళ్ళీ వచ్చినారు. ఇలా అమృత మథనం కార్యం అదే మళ్ళీ జరిగేదానికి ప్రారంభించింది. ఇలా వాళ్ళు మథనం చేస్తూ ఉండేటప్పుడు వారుణి అనే ఒక దేవత, అది వారుణి ఏమిటంటే వాళ్ళు తాగే మందు కళ్ళు, అది వచ్చిన తర్వాత అసురులు మాకే కావాలని దాన్ని తీసుకునేసినారు. దాని తర్వాత ఇలా బాగా మథనం చేస్తూ ఉండేటప్పుడు అప్పుడు ఒక ప్రకాశం చూస్తే అమృతం వస్తుంది, అమృతం వచ్చేలాగా ఉంది. చూస్తూ ఉండేటప్పుడు అప్పుడు ఒక ఆశ్చర్యం, సాక్షాత్ భగవంతుడే భగవత్ స్వరూపంతో అందమైన కిరీటం, విస్తారమైన వక్షస్థలముతో చేతిలో కమలం అది పెట్టుకొని సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఇక్కడ ధన్వంతరిగా అవతారం ఎత్తి ఒక చేతిలో అమృత కలశము, ఇంకో చేతిలో ఆయుర్వేద శాస్త్రమును తీసుకొని ఆ క్షీరాబ్ది నుంచి ధన్వంతరి అవతారం చేశారు. అవతారం చేసి బయటకు వస్తుంటే అందరూ సంతోషపడి అమృతం వచ్చింది అంటూ సంతోషపడుతూ ఆ అమృతాన్ని తీసుకొని అందరికీ పంచిపెడతామని చూస్తూ ఉండేటప్పుడు మహాబలి అక్కడి నుంచి వచ్చి అసురులు అందరూ వచ్చి ఆ అమృతాన్ని తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏమిటంటే భగవంతుడు ఒకడు ఉన్నారు, అందరికీ చేర్చి ఇవ్వాలి కదా. మొదట వచ్చి అసురులకు ఇస్తామని పిలువు చూసుకుంటామన్నారు, పోతే పోనీ అందరూ కష్టపడ్డారు కదా, ఏదైనా ఇస్తామని భగవంతుడు అనుకున్నారు అమృతాన్ని.
ఇప్పుడు వీళ్ళు వంచనగా దీన్ని తీసుకెళ్ళినందువల్ల ఇక మీదట వీళ్ళకి అమృతమే దక్కకూడదు. ఎప్పుడు వీళ్ళు మనం మోసం చేసేదానికి ఇలా అనుకున్నారో దీనిపైన వాళ్ళకి ఒక్క చుక్క కూడా వాళ్ళకి దక్కకూడదు అంటూ భగవంతుడు ఇలా మనసులో సంకల్పించారు. పైన దేవతలు కూడా వచ్చి ఆ మహావిష్ణు దగ్గర ఇలా జరిగిపోయిందే, ఏం చేయాలి అని ఇలా చెప్పినప్పుడు మహావిష్ణు అన్నారు, ఇంత చేసినాను, నేను పైన చూసుకుంటాను, మీరు దిగులు పడకండి అంటూ వాళ్ళని సమాధానం చేసి అక్కడి నుంచి భగవంతుడి దగ్గరికి వచ్చి చూస్తే ఈ అసురులందరూ వాళ్ళ లోపనే కొట్లాట్లు జరుగుతుంది. నువ్వు తాతావా నేను తాతావా అని వాళ్ళు కానీ ఐక్యంగా ఉన్నారంటే ఇంతసేపటిగా అమృతం అనేది వాళ్ళు తాగేసి ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ లోపలే కొట్లాట జరుగుతుంది, నువ్వు తీసుకుంటాను నేను తీసుకుంటానంటూ ఆకాశంలోనే కలశం అనేది సంచారం అవుతుంది. ఇలా భగవంతుడు చూశాడు, దీనికి ఒకే ఒక ఉపాయం అంటే మోహిని అవతారం చేస్తేనే వీళ్ళందరూ గప్చిప్గా ఉంటారు అంటూ భగవంతుడు అక్కడి నుంచి మాయమయ్యి దివ్యమైన ఒక సుగంధం, ఎక్కడి నుంచి ఆ సుగంధం వస్తుంది అని చూస్తే ఒక దివ్యమైన అందమైన ఒక అమ్మాయి, ఒక స్త్రీ నడుచుకుంటూ వస్తుంది. వయ్యారంగా మందహాస ముఖంతో ఇలా వస్తుందంట. గల్లు గల్లుమనే ఆ గజ్జల యొక్క శబ్దం, తర్వాత ఆమె శరీరం నుంచి వచ్చే సుగంధం ఇక్కడ వచ్చి ఇలా భగవంతుడు మోహిని అవతారంగా వస్తూ ఉండేటప్పుడు వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళ యొక్క కామవర్ధన అయ్యేలాగా భగవంతుడు వచ్చారంట. ఇలా చేస్తేనే కదా వాళ్ళు వచ్చి కొంచెం వచ్చి శమనం అవుతారు. అలాగా బ్రహ్మనిష్ఠులు అనేటప్పుడు యోషిద్రూపం అనిర్దేశ్యం అంటూ ఇలాంటి ఒక స్త్రీ ముందు పుట్టలేదు, ఇక మీద పుట్టారు. అలాంటి ఒక అందం, అలాంటి అందంతో ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీని చూసినవంటే అమృతం వీటన్నిటిని మర్చిపోయినారంట అసురుడు. ఈ స్త్రీతో సుఖంగా ఉండాలి అని నిశ్చయించుకున్నారు. అలాంటి ఒక రూపాన్ని తీసుకొని భగవంతుడు ఇటు అటు తిరిగారు. దానితో ఈ అవతారం మోహిని అవతారంతో అధ్యాయం అనేది పూర్తయింది. మనందరికీ పరమభాగ్యం ఏమిటంటే ఈ అష్టమ స్కందంలో దండిగా విషయములు జరుగుతుంది. దాంట్లో కూడా ఈ 8వ అధ్యాయంలో ఇంకా ప్రత్యేకం భగవంతుడు కూర్మావతారం చేసి ఆ మందర పర్వతాన్ని తన వీపు పైన మోస్తూ, తర్వాత భగవంతుడు సాక్షాత్ విరాట్ రూపంగా ఉంటూ దాన్ని మచనం చేస్తూ, అదే భగవంతుడు ధన్వంతరిగా అవతారం చేసి, అదే భగవంతుడు మోహినిగా అవతారం చేసి, ఇంకా ఏమిటంటే సాక్షాత్ మహాలక్ష్మి యొక్క అవతారం. ఆ మహాలక్ష్మి అష్టమ స్కంధంలో అష్టమ అధ్యాయంలో అష్టమ శ్లోకంగా, తర్వాత అష్టమ వస్తువుగా అష్టలక్ష్మితో వచ్చింది అనేది ఈ అధ్యాయం యొక్క కథ. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథాష్టమోऽధ్యాయः శ్రీశుక ఉవాచ पीते गरे वृषाङ्केण प्रीतास्ते अमरदानवाः ममन्सुः तरसा सिन्धुं हविर्धानि ततो अभवत् ताम् अग्निहोत्रीं ऋषयः जगृहुः ब्रह्मवादिनः यज्ञस्य देवयानस्य मेध्याय हविषे नृपा ततः उच्चैश्रवानाम हयोभूत् चन्द्रपाण्डुरः तस्मिन् बलिः स्पृहां चक्रे नेन्द्र ईश्वरशिक्षया तत ऐरावतो नाम वारणेन्द्रो विनिर्गतः दन्तैः चतुर्भिः श्वेताद्रैः हरन् भगवतो महिं कौस्तुभाख्यम् अभूत् रत्नम् पद्मरागो महोदधेः तस्मिन् हरिः स्पृहां चक्रे वक्षो अलङ्करणे मनौ ततो अभवत् पारिजातः सुरलोकविभूषणं पूरयति अर्थिनो योऽर्थैः शश्वत् भुवि यथा भवान् ततश्च अप्सरसो जाताः निष्ककण्ठ्यः सुवाससः रमण्यः
స్వర్గిణాం వల్గు గతిలీలావలోకనైః. శ్రీమద్భాగవతంలో ఒక ఆశ్చర్యం ఏమిటంటే, మహాలక్ష్మి యొక్క ఆవిర్భావం 8వ స్కంధంలో 8వ అధ్యాయంలో 8వ శ్లోకంలో 8వ వస్తువుగా అష్ట కళతో మహాలక్ష్మి ఆవిర్భావం అనేది జరిగింది అని శ్రీమద్భాగవతంలో అది అత్యాశ్చర్యంగా వచ్చింది. అన్నీ 8గా అది మనకు పరమభాగ్యం. ఇప్పుడు పైన చదివే శ్లోకం అనేది మహాలక్ష్మి ఆవిర్భాగం అవతారం శ్లోకం అని దీన్ని పెట్టుకోవచ్చు. దీన్ని కూడా అందరూ దీన్ని కూడా గుర్తు చేసి పెట్టుకోలేగా అందరుగా చెప్తున్నాను. ఈ 8వ శ్లోకం మహాలక్ష్మి యొక్క అవతారం. తతశ్చావిరభూత్ సాక్షాత్ శ్రీరమా భగవత్పరా రంజయంతి దిశః కాంత్యా విద్యుత్ సౌదామనీ యథా. తస్యాం చక్రుః స్పృహాం సర్వే ససురాసురమానవాః. రూపౌదార్య వయోర్వర్ణ మహిమా క్షిప్తచేతసః. తస్యా ఆసనమానిన్యే మహేంద్రః మహదద్భుతం. మూర్తిమత్యః సరిశ్రేష్ఠాః హేమకుంభైః జలం శుచి ఆభిషేచనికా భూమిః. ఆహరత్ సకలౌషధీః గావః పంచ పవిత్రాణి వసంతో మధుమాధవో. ఋషయః కల్పయాంచక్రుః అభిషేకం యథావిధి. జగుః భద్రాని గంధర్వాః నట్యశ్చ ననుతుర్జగుః. మేఘామృదంగపణవ మురజానక గోముఖాన్ వ్యనాదయన్ శంఖవేణు వీణాస్తుముల నిస్వనాన్. తతః అభిషిషిచుః దేవీం శ్రియం పద్మకరాం సతీం. దిగిభాః పూర్ణకలశైః సూక్తవాక్యైః ద్విజేరితైః. సముద్రః పీతకౌశేయ వాససీ సముపాహరత్. వరుణః స్రజం వైజయంతీం మధునా మత్తషట్పదాం. భూషణాని విచిత్రాణి విశ్వకర్మా ప్రజాపతిః. హారం సరస్వతీ పద్మం అజో నాగాశ్చ కుండలే. తతః కృతస్వస్త్యయనోత్పలస్త్రజం నదద్విరేఫాం పరిగృహ్య పాణినా. చచాలవక్త్రం సుకపోలకుండలం సవ్రీడహాసం దధతి సుశోభనం. స్తనద్వయం చాతికృశోదరీ సమం నిరంతరం చందనకుంకుమోక్షితం. తతస్తతో నూపురవల్గుషించితైః విసర్పతి హేమలతేవ సా బభౌ. విలోకయంతి నిరవద్యమాత్మనః పదం ధ్రువం చావ్యభిచారి సద్గుణం. గంధర్వయక్షాసుర సిద్ధచారణ త్రైవిష్టపేయాదిషు నాన్వవిందత.
नूनं तपो यस्य न मन्युनिर्जयः ज्ञानं क्वचित् तच्च न सङ्गवर्जितम् कश्चिन्महान् तस्य न कामनिर्जयः स ईश्वरः किं परतो व्यपाश्रयः धर्मः क्वचित् तत्र न भूतसौहृदम् त्यागः क्वचित् तत्र न मुक्तिकारणम् वीर्यं न पुंसोऽस्ति अजवेगनिष्कृतं न हि द्वितीयः गुणसङ्गवर्जितः क्वचिच्चिरायुः न हि शीलमङ्गलम् क्वचित्तदप्यस्ति न वेद्यमायुषः यत्रो भयं कुत्र च सोऽपि अमङ्गलः सुमङ्गलः कश्चन काङ्क्षते हि माम् एवं विमृश्य अव्यभिचारि सद्गुणैः वरं निजैकाश्रयतया गुणाश्रयम् वव्रे वरं सर्वगुणैरपेक्षितं रमामुकुन्दं निरपेक्षमीप्सितम् तस्यां सदेश उशतीं नवकञ्जमालां माद्यन्मधुव्रत वरूथगिरोपघुष्टाम् तस्थौ निधाय निकटे तदुरस्वधाम सव्रीडहास विकसन्नयनेन याता तस्याश्रियः त्रिजगतो जनको जनन्या वक्षो निवासम् अकरोत् परमं विभूतेः श्रीस्वाः प्रजाः सकरुणेन निरीक्षणेन यत्र स्थितैधयत साधिपतीं स्त्रिलोकान् शङ्खतूर्यमृदङ्गाणां वादित्राणां पृथुस्वनः देवानुगानां सस्त्रीणां नृत्यतां गायतामभूत् ब्रह्मरुद्र अङ्गिरो मुख्याः सर्वे विश्वसृजो विभुम् ईडिरे अवितथैर्मन्त्रैः तल्लिङ्गैः पुष्पवर्षिणः श्रिया विलोकिता देवाः सप्रजापतयः प्रजाः शीलादिगुणसम्पन्नाः लेभिरे निर्वृतिं परां निस्सत्त्वा लोलुपाराजन् निरुद्योगागतत्रपाः यदा च उपेक्षिता लक्ष्म्या बभूवुः दैत्यदानवाः अथासीत् वारुणी देवी कन्याकमललोचना असुराः जगृहुः तां वै हरेः अनुमतेन ते अथो दधेः मथ्यमानात् काश्यपैः अमृतार्थिभिः उदतिष्ठन् महाराज पुरुषः परमाद्भुतः दीर्घपीवरदोर्दण्डः कम्बुग्रीवो अरुणेक्षणः श्यामलः तरुणस्रग्वी
सर्वाभरणभूषितः पीतवासा महोरस्कः सुमुष्टमणिकुण्डलः स्निग्धकुञ्चितकेशान्तः सुभगः सिंहविक्रमः अमृतापूर्णकलशं बिभ्रत् वलयभूषितः स वै भागवतः साक्षात् विष्णोः अंशांशसम्भवः धन्वन्तरिः इति ख्यातः आयुर्वेददृगिज्यभाक् तमालोक्य असुराः सर्वे कलशं च अमृताभृतं लिप्सन्तः सर्ववस्तूनि कलशं तरसाहरन् नीयमाने असुरैः तस्मिन् कलशे अमृतभाजने विषण्णमनसो देवाः हरिं शरणमाययुः इति तद्दैन्यम् आलोक्य भगवान् भृत्यकामकृत् मा खिद्यत मितोऽर्थं वः साधयिष्ये स्वमायया मिथः कलिरभूत् तेषां तदर्थे तर्षचेतसाम् अहं पूर्वं न त्वमिति प्रभो देवाः स्वं भागमर्हन्ति ये तुल्यायास हेतवः सत्रयागैवैतस्मिन् एष धर्मः सनातनः इति स्वान् प्रत्यषेधन्वै दैतेया जातमत्सराः दुर्बलाः प्रबलान् राजन् गृहीतकलशान्मुहुः एतस्मिन्नन्तरे विष्णुः सर्वोपाय विधीश्वरः योषिद्रूपम् अनिर्देश्यं दधार परमाद्भुतम् प्रेक्षणीय उत्पलश्यामं सर्वावयवसुन्दरम् समानकर्णाभरणम् सुकपोलोन्नसाननम् नवयौवन निर्वृत्त स्तनभारकृशोदरम् मुखामोदानुरक्ताली झङ्कारोद्विग्नलोचनम् बिभ्रत् स्वकेशभारेण मालाम् उत्फुल्लमल्लिकाम् सुग्रीवकण्ठाभरणम् सुभुजाङ्गदभूषितम् विरजाम्बर संवीत नितम्बद्वीप शोभया काञ्च्या प्रविलसद्वल्गु चलच्चरननूपुरम् सौरीड स्मितविक्षिप्त भ्रूविलासावलोकनैः दैत्ययूथप चेतस्सु काममुद्दीपयन् मुहुः। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे भगवन्मायोपलम्भनं नाम
अष्टमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।